మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి నిరాశ నిస్పృహతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. బూతులు మాట్లాడడంలో కేసీఆర్ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీద సీఎం రేవంత్ రెడ్డికి ఒక ప్రణాళిక ఉందన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా కోసం నిరంతరం శ్రమిస్తున్నాడని చెప్పుకొచ్చారు. కామెంట్స్ చూస్తుంటే లేదంటే స్టేట్మెంట్ చూస్తుంటే నిరాశ నిస్పృహతో విమర్శ కోసం చేస్తున్న విమర్శలుగా చూడాల్సిందే తప్పితే దాంట్లో ఏమీ వాస్తవాలు లేవు అనేది వాస్తవం. అబద్ధాలు చెప్పడానికి కూడా నిస్సిగ్గుగా వారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇవాళ గతంలో పాలించింది. కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కసుతో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సింది తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది? ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్స్ కొంత నీకు మానసికంగా బాధ కలిగించి ఉండొచ్చు, కాదనలేదు. కానీ ముఖ్యమంత్రిని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ, మీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ ఒకసారి సరిచూసుకోండి. మీరు మాట్లాడితేనేమో రాజకీయము, ఇతరులు మాట్లాడితే అది బూతు అవుతున్న పరిస్థితి. ఇలా మీ పార్టీ లేకపోతే మీ పార్టీ నాయకులను మించిన బూతు మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే మీరు ఒకసారి సరి చూసుకోండి. బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ అయ్యిండు. ప్రపంచంలోనే తెలుగు తెలిసిన ప్రతి ఒళ్లకు ఎవరు బూతు రాజా అంటే కేసీఆర్ అనే స్థితికి వచ్చింది. అలాంటిది ఇలా మర్యాదపూర్వకంగా మందలిచ్చినా మీకు బూతు లెక్క కనబడితే మనమేం చేసేది లేదు.